దిలీప్ ఆచారి ఆచార్య దిలీప్ ఆచార్య వీరు ఆచార్య వీరే. ఓకే ఓకే ఆచార్య గారు ఓకే. సో మొత్తానికి జిఎస్టీతోని అడ్డగోలు స్లాబ్లు వేసిర్రు. 8 నెలలలో 15 లక్షల కోట్లు దోచుకున్నారు. మరి దిలీప్ గారు ఉంటే ఆచార్య గారు ఉంటే బాగుండేది. సో మొత్తానికి పాపారావు గారు మరి గత 8 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలపై అడ్డగోలు స్లాబులతో మరి వసూలు చేశారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 15 లక్షల కోట్ల రూపాయలు. ఆచార్య గారు దేశవ్యాప్తంగా 45,000 కోట్ల రూపాయలు మాత్రమే దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలకు 24,000 కోట్ల రూపాయలు, కేంద్రం 24,000 కోట్ల రూపాయలు. జిఎస్టీ ఆదాయంలో 1.45% మాత్రమే తక్కువ అవుతుందని చెప్పేసి కేంద్ర రెవెన్యూ ఎక్స్పర్ట్ చాలా స్పష్టంగా ప్రకటించారు. ఓకే ఓకే ఎట్లా చూస్తారు ఆచార్య గారు? ఈ జిఎస్టీ పేరుతో 8 ఏళ్ల నుంచి దోపిడీ చేశారు. వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే రాష్ట్రమే మాది, దేశం మాది కాదు. దేశానికి వచ్చే ఆర్థికం అంతా కూడా ఈ దేశానికో ఈ రాష్ట్రాలకో రావటం లేదు. ఇది కేవలం సార్ స్టక్ అయిపోయింది చూడండి. పాపారావు గారు సార్ చెప్పండి సార్. ఎట్లా చూస్తాం ఇన్ని రోజులు బీజేపీ నిజంగానే మరి 8 సంవత్సరాల నుంచి ఆ ప్రజల మీద మరి అడ్డగోలు స్లాపులు వేసి దోచుకున్నారా? బీహార్ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మరొకసారి జిఎస్టీ సవరణ చేయడం నిజంగా బీజేపీ తీసుకుంటున్న దాంట్లో ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే గత 8 సంవత్సరాల కాలంలో అంటే 2017 జూలై 1వ తారీఖు నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చింది దేశంలో. అంటే సుమారుగా 8 సంవత్సరాలు దాటి కొద్ది నెలలు కూడా అవుతుంది. ఈ కాలంలో మొత్తం మనందరికీ అనుభవమే. జిఎస్టీ వల్ల దేశంలో ధరలు ఎంత పెరిగినాయి, ఎంతెంత భారం కడుతున్నాం. ఎందుకంటే మనం తీసుకునే బిల్లులో కరెక్ట్ మొత్తం ఉంటుంది. ఏ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఎంత పడుతుంది, సెంట్రల్ జిఎస్టీ ఎంత పడుతుంది, ఓవరాల్ గా జిఎస్టీ ఎంత పడుతుంది అనేది ట్యాక్స్ భారం మొదలేక ఎన్నో కంప్లైంట్లు జనం దగ్గర నుంచి ఆఖరికి ఎక్కడి దాకా పోయిందంటే ఇది సంవత్సరంన్నర క్రితం 2 ఏళ్ల క్రితం అనుకుంటా ఆహార పదార్థాలు అంటే గోధుమలు, బియ్యం, పాలు, పెరుగు, మజ్జిగ మీద కూడా అంటే పాలలో పెరుగులో నీళ్లు పోస్తే మజ్జిగ, దాని మీద మజ్జిగ, చేపలు, మాంసం ప్రతి దాని మీద ట్యాక్స్ వేశారు. జిఎస్టీ కొత్తగా వేశారు. అతను ముందు లేవు ఇవన్నీ. ఇది దాంతో పాటుగా ఆ మధ్యకాలంలో చాలా నవ్వులాటగా తయారైంది శ్మశానాల మీద జిఎస్టీ వేశారు ఆరోపణ. అలాగే పాప్కార్న్ మీద మీరు విన్నారు లేటెస్ట్ అది. దీనికి ముందు ఇప్పుడు తగ్గింపుకు ముందు పాప్కార్న్ మీద అది పంచదార వేస్తే ఇంత, లేకపోతే ఉప్పు వేస్తే ఇంత, సాల్టెడ్ పాప్కార్న్ అయితే ఇంత, లేకపోతే స్వీట్ పాప్కార్న్ అయితే ఇట్లాంటి అంటే శల్య పరీక్ష చేసి ఏది ఎక్కడ ఉంది అనేది ప్రతిదాని మీద ఎప్పుడో ఔరంగజేబు జిజియా పన్ను వేసాడని చెప్పి ఆరోపణలు చేస్తుంటాం మనం. చరిత్రలో జరిగిందనేది అది ఎంత జరిగిందో కానీ ఈ రోజు కళ్ళ ముందు మన మీద ఎన్ని భారాలు వేశారో ఈ బీజేపీ ప్రభుత్వం, ఎన్ని రకాల గోల్డ్ కూడా కొట్టి జనం దగ్గర నుంచి వసూలు చేశారో చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఒక బీహార్ ఎలక్షన్లే కాదు, ఆయన ప్రస్తావించినట్టున్నారు, ఎవరు కేటీఆర్ గారు అన్నట్లే ఉన్నారు, అది ఆయనే అన్నట్టున్నారు. బీహార్ ఎలక్షన్లే కాదు, బీహార్ ఎలక్షన్ ఒక కారణం. ఈరోజు దేశవ్యాప్తంగానే ఒక ఆర్థిక మందగమనం, మాంద్యం అంటారు, ఇంకా మాంద్యం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక మందగమనం, ఆర్థికంగా దిగజారుడు ఉంది. మీరు చూడండి ఇన్ఫ్లేషన్ డేటా పడిపోతుంది, దేశవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది. ఇన్ఫ్లేషన్ ఒక స్థాయిలో ఉండాలి, మరీ ఎక్కువ ఉండకూడదు. ద్రవ్యోల్బణం అతిగా ఉన్న ప్రమాదమే, కానీ అది పడిపోతున్న ప్రమాద సూచికే. పడిపోవటం అంటే అర్థం ఏంటి? ప్రజల కొనుగోలు శక్తి. అవును సార్. ఆచార్య గారు పెద్దలు చాలా విషయాలు చెప్పిండ్రు. కానీ జిఎస్టీ రాకముందుకు ఇప్పుడు వాళ్ళు విశ్లేషకులు కాబట్టి వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పాలి. మేము పొలిటికల్ పార్టీస్, మా పార్టీని మేము డిబేట్ చేసుకుంటాం, మేము సేవ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మాకు ఉండొచ్చు, కానీ వారికి ఉండొద్దు. వాళ్ళ జిఎస్టీ రాకముందుకు ఏ వస్తువులపైన ఎంత ట్యాక్సెస్ ఉండేది, దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం ఉన్నదా లేదా అనేటువంటిది చూడాలి. జిఎస్టీ రాకముందుకు మీ దగ్గర కూడా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. చరణ్ గారు ఇప్పుడు వాస్తవానికి నిజంగానే 8 సంవత్సరాలుగా బీజేపీ ప్రజలపై అనేక జిఎస్టీ
విధించి మరి అనేక రకాలుగా పీడించిందంటారా? సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు సవరించిన జిఎస్టీతోని మరి 8,000 కోట్ల రూపాయలు మరి నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు కదా, నిజమేనా? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మొదటి నుంచి చెప్తూనే ఉంది, ఇవాళ కాదు 8 సంవత్సరాల నుంచి అది జిఎస్టీ సంబంధించిన సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిఎస్టీ అనేది అది కన్స్ట్రక్టివ్ వేలో లేదు, కొంత ఇబ్బందికరంగా వాతావరణం నెలకొంటా ఉంది. దాని ద్వారా ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు కావచ్చు, పేద వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో మాట్లాడిన మాట వాస్తవం. అదే కాకుండా ఇక్కడ ఇప్పుడు 1.45% మాత్రం 2 స్లాబులు తీసేసిరు. అదే కాకుండా 3 స్లాబులు ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ 48,000 కోట్ల రూపాయలు ప్రధానంగా జిఎస్టీ ద్వారా ఆదాయం తగ్గుతుంది ప్రధానమంత్రి గారు మాట్లాడారు. మరి ప్రధానమంత్రి గారు ఏదో కేంద్రమే భరిస్తున్నట్టు 201 ప్రోగ్రామ్ లో భాగంగా ప్రధానంగా దేశంలో ఇది పెద్ద మార్పు దారితీస్తుంది పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు, కరెక్టే. మరి 24,000 కోట్ల రూపాయలు ఇందులో సగం కేంద్రాలు, సగం రాష్ట్రాలు. రాష్ట్రాలకు కూడా 24,000 కోట్ల రూపాయలు తగ్గుతా ఉంది కదా, మరి ఆ అంశాన్ని ప్రధానమంత్రి గారు ఎక్కడే మాట్లాడడం లేదు. అదే కాక 24,000 కోట్ల రూపాయలు జరిగే నష్టాన్ని మరి కేంద్రం కూడా పూడ్చాల్సిన అవసరం ఉంటది. దాని విషయంలో ప్రభుత్వం కేంద్ర